మనకు రేపు వినాయక చవితి జరుపుకుంటున్నాము. ముందస్తుగా పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుంతలు పడ్డ రోడ్ల వల్ల ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి అన్ని వార్డులలో ఏదైతే గుంతలు పడి మొన్నటి వర్షాల వల్ల, అలాగే గత సంవత్సరం వేయడం వల్ల కూడా కొన్ని మట్టి రోడ్లు కూడా డ్యామేజ్ అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం మొరం ఫిల్లింగ్ అనేది చేస్తాం, గ్రావెల్ ఫిల్లింగ్ అనేది. ఇంటర్ నుంచి ఆ పని కూడా స్టార్ట్ అయింది అన్ని వార్డులలో. ఈ గణేష్ నిమజ్జన వరకు అన్ని వార్డులలో కూడా రోడ్లు మొరం పోయించేసేసి రోడ్లు సాఫీగా ఉండే విధంగా, వెహికల్స్ సాఫీగా వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైతే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఉన్న దగ్గర చిప్స్ లేదా వెట్ మిక్స్ లేదా కంకర పోసేసి అక్కడ కూడా ఎలాంటి గుంతలు లేకుండా పూడ్చాలని చెప్పేసి మేము శాంక్షన్ కూడా తీసుకుని అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటున్నారు. మనకు ఏదైతే వార్డులలో గ్రావెల్ ఫిల్లింగ్ జరుగుతుందో వీటికి గ్రావెల్ ఫిల్లింగ్ తో పాటు చిప్స్ కూడా మనం వేస్తున్నాము. వీటికి సంబంధించి 15 లక్షలు అనేది మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో గ్రావెల్ తో పాటు ఏదైతే మనకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు పూడ్చడానికి వెట్ మిక్స్, మనకు కంకర కూడా అవసరం ఉంటుంది. వాటికి కూడా మనము కలిపి 15 లక్షలు అనేది శాంక్షన్ చేసుకున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము అనుకున్న టైంలోపే నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసి నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు, అంతరాయాలు రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.